తల్లి బంగారం కోసం కొట్టుకున్న ఇద్దరు కూతుళ్ళు, శవాన్ని అక్కింట్లో వదిలేసిన చెల్లెలు. వినడానికి ఎంత బాధాకరంగా ఉంది అని అంటే, చూసారా అండి, సొంత కూతుళ్ళే ఏ రకంగా చేశారో. అక్కడ కొడుకులు లేరు, పోనీ ఎక్కువ మంది పిల్లలు కూడా లేరు. ఉన్నది ఇద్దరు ఆడపిల్లలైనా సరే ఈ బంగారాల కోసం, తల్లి ఆస్తి కోసం వంతులు వేసుకుని దెబ్బలాడుకుని, తల్లి చనిపోతే తల్లికి అంత్యక్రియలు కూడా చేయకుండా 3 రోజుల పాటు ఇంట్లో శవాన్ని అలాగే పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామంలో ఒక తల్లికి పాపం చిన్నతనంలోనే భర్త చనిపోయాడు. అయితే ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని పాపం కష్టం చేసుకుని అలాగే పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేసింది. అయితే ఆవిడ ఇలాగే పనులు చేసుకుంటూ మొత్తానికి ఒక 4 ఎకరాల పొలాన్ని అయితే కూర్చిపెట్టింది. ఆ 4 ఎకరాల పొలాన్ని ఇద్దరు కూతుళ్ళకి చెరో 2 ఎకరాల కింద సమానంగా పంచింది. ఆవిడ దగ్గర 6 తులాల బంగారం, 12 లక్షల క్యాష్ ఉంది, ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంది, 100 తులాల వెండి ఉందంట. అంటే చూడండి, పాతకాలం మనుషులు అలాగా కొంచెం కొంచెం రూపాయిని కూడబెట్టి ఆవిడ వెండి బంగారం ఇలా కొనుక్కుందనమాట. అంటే కడియాలు ఇలాంటివి ఉంటాయి కదా పాతకాలం మనుషులకి, ఆ వెండి అవన్నీ ఉన్నాయంట ఆవిడ దగ్గర. అయితే ఈ కూతుళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అదే గ్రామంలో పెద్ద కూతురు ఇంటి పక్కకే ఉంటుందంట. ఆ పెద్ద కూతురు పక్కనే తల్లి కూడా ఉండి తన 4 గింజలు ఉడకేసుకుని తన తిండి ఏదో తను తింటూ ఉండేది. తన పెద్ద కూతురు కూడా చూస్తూ ఉండేది. ఆవిడికి బాగా అనారోగ్య సమస్యలు అవి వచ్చి తిరగలేకపోతూ ఉంటే ఇంకా ఊరి గ్రామస్తుల మధ్యన పంచాయతీ పెడితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒక నెల చూసుకోండి, ఇద్దరు కూతుళ్ళు నెల చూసుకోండి అని చెప్పేసి తీర్పులు చెప్పారు. చెప్పిన తర్వాత చిన్న కూతురు 1 నెల చూసేది, తర్వాత పెద్ద కూతురు 1 నెల చూసేది. ఒకసారి కాలు విరిగిపోతే పెద్ద కూతురు ఆపరేషన్ చేయించింది. అలాగే చిన్న కూతురు కూడా ఏదో చెయ్యి ఇరుకుపోతే అక్కడ కూడా తన కూడా ఏవో చూపించింది. ఆ చెల్లెళ్ళు ఇద్దరి మధ్యన కూడా గొడవలు అయితే ఉన్నాయి. మొదట ఆస్తులు పంచుకునే దగ్గర నుండి కూడా ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోరు. అయితే లాస్ట్ ఆవిడ చనిపోయేటప్పుడు చిన్న కూతురు దగ్గర ఉంది. అయితే చిన్న కూతురు చాలా రోజులుగా తను చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆవిడ మొన్న 3 రోజుల కిందట చనిపోయింది. చనిపోతే సాయంత్రం 7 గంటల సమయంలో చనిపోతే అయితే ఇంకా సొంతూరు ఉంది కదా, అక్కడికే తీసుకుని వెళ్దామని చెప్పేసి బాడీని తీసుకొచ్చి ఆ పెద్ద ఆవిడ ఉండే సొంత ఇల్లు ఏదైతే ఉందో, పక్కన అక్క ఉండే చోట ఏదైతే ఉందో అక్క ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ శవాన్ని వదిలిపెట్టేసింది. అయితే అక్కంది, ఇద్దరం ఆస్తులు పంచుకున్నాం కదా, మరి ఇద్దరం చేద్దాము, 6 తులాల బంగారం ఉండాలి, వెండి ఉండాలి, మరి ఇంటి కాగితాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి, 12 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, అసలు ఆ కాగితాలు ఆ పుస్తకాలు అవన్నీ ఎక్కడున్నాయో మొత్తం అవన్నీ తీసుకురా, అమ్మకు అంత్యక్రియలు చేసిన తర్వాత ఇద్దరం కూర్చుని పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడుకుందామని చెప్పేసి పెద్ద కూతురు అడిగింది. అడిగితే నా దగ్గర అవి ఏమీ లేవు అమ్మ, నా దగ్గర ఏమీ పెట్టలేదు, అవన్నీ ఎప్పుడో అయిపోయాయని మొత్తానికి మాట దాటేసింది. కాగితాలు అడిగేసరికి కాగితాలు లేవు, ఇవి లేవు అని చెప్పేసి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి బండి ఎక్కేసి వెళ్ళిపోయింది. 3 రోజులైనా సరే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదు. ఇంటి దగ్గర అక్కడ ఉన్న కాగితాలు తీసుకురాలేదు, ఆ వెండి బంగారం ఇవే ఏమీ తీసుకురాలేదు. అయితే పెద్ద కూతురు అలాగే ఇంటి ముందర శవాన్ని పెట్టుకుని కూర్చుంది. బంధువులు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, అందరూ చూస్తున్నారు. ఏంటి ఎందుకు కార్యక్రమాలు చేయట్లేదని అంటే, మా చెల్లి రావాలి కదా, ఇప్పుడు ఇద్దరిని కన్నది, ఇద్దరం ఆస్తులు పంచుకున్నాము, మరి ఇద్దరం కార్యక్రమాలు కూడా ఇద్దరమే చేయాలి, ఆస్తి తీసుకున్నప్పుడు అంత్యక్రియలకు ఎందుకు రాదు, మా చెల్లి వచ్చే వరకు నేను ఇలాగే ఉంచుతాను, నా దగ్గర ఇంకా బంగారం, వెండి, ఇంటి కాగితాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకుని రావాలి, తీసుకొస్తే అప్పుడు ఇద్దరం కలిపి చేస్తామని చెప్పేసి పెద్ద కూతురు అడుగుతుంది. గ్రామస్తులు కూడా ఎన్నిసార్లు అమ్మాయికి ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా అస్సలు రావట్లేదు. నేను ఇవ్వనానని మొండికేసి కూర్చుంది. చివరికి ఈ గొడవ అంతా కూడా మీడియా వాళ్ళకి, పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసులు వచ్చారు, ఏంటి విషయం అని తెలుసుకున్నారు, వచ్చారు, ఇంకా ఇద్దరి దగ్గర మాట్లాడారు, చిన్న కూతురుతోటి చెప్పారు, ముందు నువ్వు వచ్చి అంత్యక్రియలు చేయకపోయావనంటే మొత్తం ఇద్దరి మీద కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు బెదిరించేసరికి ఆ అమ్మాయి వచ్చింది. తర్వాత అంత్యక్రియలు చేశారు. అన్న తల్లి చనిపోతే 3 రోజుల పాటు అలాగే ఇంటి ముందర పెట్టుకుని కూర్చున్నారు తప్ప ఎక్కడా కూడా అంత్యక్రియలు చేయట్లేదు. అంటే వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బంగారాలు, ఆస్తులు, వెండి, ఇవే కావాలన్నమాట. అయ్యో అమ్మ మనల్ని ఇంత కష్టపడి పెంచింది, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఏదన్నా విషయం ఉంటే ముందు ఈ కార్యక్రమం చేసిన తర్వాత పెద్ద మనుషుల్లో కూర్చుని మాట్లాడుకొని తేల్చుకుందామని అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. అంటే ఆడపిల్లలు అని ఆరాట పడతారు కానీ చూడండి, కొంతమంది ఆడపిల్లలు ఈ రకంగా కూడా ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే ఆడపిల్లలు ఉన్నారు, తల్లి బంగారాల కోసం ఈ రకంగా కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద కూతురు అంటోంది, నాకు 5 ఆడపిల్లలు ఉన్నారండి, నేను చేయడం తప్పే, కరెక్టే నాకు తెలుస్తోంది, ఇప్పుడు కనుక నేను సరే చెల్లి రాకపోయినా సరే అంత్యక్రియలు చేయాలని అంటే నేను చేసేయగలను, ఇప్పుడు నేను చేశాను అని అంటే కనుక ఇంకా ఆ మనిషి మాకు దొరకదు, మా చెల్లి తెచ్చి కాగితాలు ఇవ్వదు, డబ్బు, వెండి ఇవి ఏమి ఇవ్వదు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, అసలు మాకు ఆవిడ మీద నమ్మకం లేదు, మళ్ళీ మాకు కంటికి కూడా కనబడదు, మాతో మాట్లాడదు,
అందుకనే నేను ఈ శవాన్ని ఇలా 3 రోజులు ఉంచాను. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమనండి. ముందు అంత్యక్రియలు చేసిన తర్వాత మేము పెద్ద మనుషుల్లో పెట్టి పంచుకుంటాము, ఏమున్నాయో అన్నీ తీసుకురావాలని చెప్పేసి అక్క అడుగుతోంది. మరి అయినా కూడా చిన్న కూతురు రావాలి కదా, ఆస్తి తీసుకున్నప్పుడు చిన్న కూతురు వచ్చి అంత్యక్రియలు ఎందుకు చేయదు అని చెప్పేసి ఆ ఊరి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఆస్తులు ఇచ్చినప్పుడు మరి అంత్యక్రియలు ఎందుకు చేయరండి? మరి అంత్యక్రియలకు ఎందుకు రాదు చెల్లి? ఇన్ని రోజులు చూసింది, చనిపోగానే తీసుకొచ్చి ఇంటి ముందర పడేసి వెళ్ళిపోయింది అక్క దగ్గర. మరి ఇప్పుడు అంత్యక్రియలు అక్క చెయ్యాలా? అంటే నీకు సంబంధం లేదా? నువ్వు వచ్చి అంత్యక్రియలు చేయాల్సిన బాధ్యత నీకు లేదా? అంత్యక్రియలు చేసిన తర్వాత ఉన్న విషయాలు మాట్లాడుకోవచ్చు కదా. చూసారండి ఎంత దుర్మార్గంగా ఉన్నారో. ఈ ముందు తల్లి కంటే కూడా ఆ కూతురికి బంగారం వెండి వీటి మీద మోజెక్కువ ఉంది. చూడండి, ఆడపిల్లలు అయ్యుండి కనీసం కనికరం లేకుండా గుండెలు చూడండి ఎంత రాళ్ళులాగా ఉన్నాయో. కొడుకులే అనుకుంటాం, కూతుళ్ళు కూడా ఈ రకంగానే తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళ కూతుర్లు చేస్తే వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి? కానీ అవి ఏమి ఆలోచించరు. మనం చచ్చిపోయేది ఎప్పుడో కదా, ఇప్పుడు ఉన్నది ఎందుకు పోగొట్టుకోవాలని అంతా పోగేసుకోవాలని చూస్తారు. బంగారాల కోసం కొట్టుకుని చచ్చిపోతారనమాట. అసలు ఆ తల్లి పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని ఇద్దరిని పెంచి ఉన్న ఎకరాలను కూడా వీళ్ళకి పంచింది. కానీ లాస్ట్ చనిపోయేటప్పుడు చూడండి, ఏదో దిక్కులేని మనిషిలాగా పిల్లలు లేని వాళ్ళగా అలా ఇంటి ముందు పాడేశారు. ఆ గ్రామస్తులు అందరూ అంటున్నారు, మేమందరం తలో 10 రూపాయలు వేసుకుని ఆవిడికి అంత్యక్రియలు మేము చేసేస్తాము. అసలు వీళ్ళ గొడవలు చూస్తుంటే మాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ చిన్న కూతురుకు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, మరి ఆస్తి తీసుకుంది కదా, మరి తీసుకున్నప్పుడు అంత్యక్రియలకు ఎందుకు రాదు అని చెప్పేసి ఆ ఊరు గ్రామస్తులు కూడా అడుగుతున్నారు. ఇంకా ముందు ముందు ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందో. అంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఆస్తులు ఉన్న వాళ్ళ బతుకులు ఒకలాగానే ఉన్నాయి, ఆస్తులు లేని వాళ్ళ బతుకులు ఒకలాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లి అంత సంపాదించింది, కానీ చివరి రోజుల్లో చూడండి ఏ రకంగా చేశారు. దిక్కులేని శవంలాగా, అనాథ శవంలాగా వదిలేశారు. చూడండి, మొన్న కూడా ఒక ఆయన అంతే, ఇలాగే కొడుకు అన్నం పెట్టట్లేదు, కొడుకు చూడట్లేదు అని చెప్పేసి 3 ఎకరాల పొలాన్ని తీసుకువెళ్ళి గవర్నమెంట్కి రాసేశాడు. నాతో దెబ్బలాడి ఇల్లును కూడా రాయించుకున్నాడు. నాకు ఇంత అన్నం పెట్టట్లేదు, ఈ ఉన్న పొలం కూడా వీడికి ఎందుకు ఇవ్వాలి, నేను గవర్నమెంట్కే ఇస్తాను, గవర్నమెంట్ పేదల కోసం ఏదో ఒకటి చేస్తుంది, అక్కడ నా భార్య పేరు పెట్టుకుంటానని చెప్పేసి 3 ఎకరాల పొలాన్ని గవర్నమెంట్కి రాసి ఇచ్చాడు ఒక పెద్ద ఆయన మొన్న. అంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పెడితే ఇలా తల్లిదండ్రులు ఈ స్థాయికి వస్తున్నారు చెప్పండి. ఇప్పుడు కన్నపిల్లలకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత నరకం చూపెడితే పాపం ఆ పరిస్థితికి వచ్చారు. అంటే తల్లిదండ్రులకి ఇంత అన్నం కూడా పెట్టలేకపోతున్నారు చివరి రోజుల్లో. సక్రమంగా అంత్యక్రియలు కూడా చేయట్లేదు. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒక రకంగా ఉంటారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రకంగా ఉంటారు, ముసలి వాళ్ళు అయిపోయి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు. ఇంక ఇదంతా మొత్తం ఏంటంటే ఇంకా ఆస్తుల కోసమే కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆస్తి ఇస్తేనే తల్లిదండ్రులు అనేలాగా ఉన్నారు. పోనీలే మన పిల్లలే కదా, తిడితే తిట్టారు కొడితే కొట్టారని ఆస్తులు రాసిచ్చినా సరే ఆస్తులు తీసేసుకుంటున్నారు, వీళ్ళని రోడ్డు మీద గెంటేస్తున్నారు. ఆడపిల్లలు అయ్యుండి మానవత్వం లేకుండా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని బంగారాల కోసం కొట్టుకున్నారు అని అంటే వీళ్ళెంత గొప్ప మహాతల్లులో దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, ఆస్తులు ఉన్న వాళ్ళ బతుకులు ఒకలాగా ఉన్నాయి, ఆస్తులు లేని వాళ్ళ బతుకులు ఒకలాగా ఉన్నాయి. కానీ మొత్తానికి గొడవలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఇక్కడ కూతుళ్ళని నమ్మడానికి లేదు, కొడుకుల్ని నమ్మడానికి లేదు. ఏ రకంగా ఉన్నా సరే చచ్చిపోయే శవాల మీద రూపాయలు ఏరుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఒంటి మీద ఉన్న బంగారాల కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఏం పట్టుకెళ్ళారో కళ్ళ ముందు చూస్తున్నారు. రేపొద్దున మనం ఏం తీసుకెళ్తామో అది కూడా మనకు తెలుసు. అయినా కూడా బతికున్నంతకాలం ఈ ఆస్తుల కోసం ఆరాటపడిపోయి పిల్లలకి ఏదో పోగేసేయాలని చెప్పేసి ఇలా ఉన్న బంధాలని చెడగొట్టుకుని ఆస్తుల కోసం కొట్టేసుకుంటున్నారు. అక్కకి 5 పిల్లలు ఉన్నారు, చక్కగా చెల్లెలకి పిల్లలు ఉన్నారు. రేపొద్దున ఒకరొకరు కలిసి ఉంటేనే కదా అక్కడ ఒక కుటుంబం అనేది ఉండేది. ఉన్నది ఇద్దరే ఈ రకంగా కొట్టుకుంటే వీళ్ళకి బంధువులు ఏరి, ఇంకా వీళ్ళకి సొంత వాళ్ళు ఏరి, వీళ్ళకి తోడబుట్టిన వాళ్ళు ఏరి. ఇప్పటికీ కూడా చాలా కుటుంబాల్లో అంతే, అక్క చెల్లెలు చెప్పుకోవడానికి ఉన్నారు 3-4 కానీ అందరి మధ్య గొడవలే ఉన్నాయి. ఎవరు తిండి వాళ్ళే తింటున్నారు, ఎవరి కష్టాలు వాళ్ళే పడుతున్నారు. అయినా సరే గొడవలు పడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. ఆస్తులు లేని వాళ్ళ కుటుంబాల్లోనూ ఇలాగే కొట్టుకుంటున్నారు, ఆస్తులు ఉన్న వాళ్ళ కుటుంబాల్లోనూ ఈ రకంగానే కొట్టుకుంటున్నారు. దయచేసి ఎవరు బంగారాల కోసం ఆస్తుల కోసం ఆరాటపడకండి. అన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చుని మాట్లాడుకుని తీసుకోండి. కానీ ఇలా వీధిలో అల్లరి పెట్టుకుంటే అది ఒక కుటుంబమేనా, అది ఒక సంసారమేనా, వీళ్ళు ఆడపిల్లలేనా? ఎంత దారుణంగా ఉంది. రేపొద్దున మీ పిల్లలు కూడా మీకు ఇదే గతిని పట్టిస్తారు. రేపొద్దున మీ పిల్లల చేతిలో కూడా మీరు ఇంత నరకాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పాపాలు శాపాలని మూట కట్టుకోకండి. కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే ముందు తల్లిదండ్రిని చివరి రోజుల్లో చక్కగా అన్ని కార్యక్రమాలు చేసి పంపించండి. ఆ తర్వాత ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరు కూర్చుని మాట్లాడుకుని కొట్టుకోండి. కానీ ఇది వినడానికి చాలా బాధగా అనిపించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా ఉండాలని కోరుకుందాం.